రైట్. కాసేపట్లో ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. మరి ఏపీలో అయితే అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరంలో 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. మరి తెలంగాణ విషయానికి వస్తే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ 4 గంటలకి ముగియబోతోంది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మరి తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ మరి 4 గంటలకే ముగియబోతోంది కదా, అవి ఎక్కడెక్కడ ఏంటేంటి, అలాగే ఎందుకంటే అవి కాస్త సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మనం చూసుకుంటే కొన్ని ఏజెన్సీ ఏరియాలు కాబట్టి అక్కడ కూడా గట్టి భద్రతా చర్యల నేపథ్యంలో 4 గంటలకి కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు ఇంతవరకు తలెత్తలేదు అనుకోవచ్చా? ఎస్ అర్చన, మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. చెదురుముదురు చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ మాత్రము ప్రశాంత వాతావరణంలో ఓటర్లు అయితే వచ్చి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎన్నికల నియమావళి ప్రకారము ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఏదైతే ఉందో అది 2 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఈవీఎంస్ కానీ మెటీరియల్ కానీ సిబ్బంది కానీ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ లోకి చేరాలంటే కొంత సుదూర ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి సెక్యూరిటీ పర్పస్ లో సాయంకాలం వేళలో వాళ్ళని తరలించడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఏ ఎన్నికలు జరిగినా, సర్వత్ర ఎన్నికలు జరిగినప్పుడు ఏజెన్సీ అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలను అటు అధికారులు, రాజకీయ పార్టీలంతా కూడా ఉదయం సమయంలోనే ఓటేయాలని చెప్పేసి అవేర్నెస్ కల్పించారు. అందులో భాగంగా మరి కాసేపట్లోనే అక్కడ పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. వెంటనే అక్కడ సీజ్ చేసినటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లను సిబ్బందితో సహా అందరినీ కూడా ఇటు వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి వరంగల్ ఎనుమాముల గ్రెయిన్ మార్కెట్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ కు తరలిస్తారు. అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్ లోని మహబూబాద్ సంబంధించినటువంటి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ మొత్తం కూడా మహబూబాద్ స్ట్రాంగ్ రూమ్ లకు, గోదాంలకు తరలించనున్నారు అర్చన. అదే ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ లోని భూపాలపల్లి నియోజకవర్గం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది కాబట్టి అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి అక్కడ సమస్యాత్మక ప్రాంతాలలో స్పెషల్ ఫోర్స్ ను కూడా పెట్టేసి భారీ భద్రతా నడుమ ఆ పోలింగ్ ను సజావుగా సాగే విధంగానైతే అటు అధికారులు, ఇటు పోలీసులు, ఇటు స్పెషల్ గా 7 కంపెనీల బలగాలను కూడా మోహరించి మరి ఒక తెలంగాణలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలలో ఇటు పారామిలిటరీ బలగాలను, అదేవిధంగా ఆర్మీడ్ ఫోర్స్ ను కూడా స్పెషల్ గా రిక్రూట్ చేసి మరి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియను అయితే నిర్వహించారు. మరి కాసేపట్లోనే భూపాలపల్లి నియోజకవర్గం, ఇటు వరంగల్ పార్లమెంట్ లో, అటు మహబూబాద్ పార్లమెంట్ లోని ములుగు నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలలో కూడా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ముగిసిన వెంటనే అక్కడ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసిన అనంతరము ప్రత్యేక బస్సులలో జీపీఎస్ ట్యాగింగ్ ఉన్నటువంటి బస్సులలో వాళ్ళందరినీ కూడా స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు అర్చన. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము ఎన్నికలైతే ఒక జనగామలో, భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ జనగామ నియోజకవర్గంలో మినహా మిగతా అంతటా కూడా సజావుగా ఎన్నికల పోలింగ్ అయితే సాగింది. కొన్ని చోట్ల ఈవీఎం ను మొరాయించినప్పటికీ కూడా టెక్నికల్ గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ను వెంటనే రెక్టిఫై చేసి మళ్ళీ పోలింగ్ ను సజావుగా సాగే విధంగా చేశారు. ఎక్కడికక్కడ అయితే ఎప్పటికప్పుడు ఇటు మానిటరింగ్ చేయడము, సెక్టోరియల్ ఆఫీసర్స్ కావచ్చు, అటు రూట్ ఆఫీసర్స్ కావచ్చు, ఆర్ఓలో పర్యవేక్షణలో అయితే ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ పోలింగ్ అయితే సాగింది అర్చన. మొత్తానికైతే మరి కాసేపట్లో భూపాలపల్లిలో ముగిసిన వెంటనే అక్కడ నుంచి సిబ్బందిని, అదేవిధంగా ఈవీఎంస్ ను, వీవీప్యాట్లన్నింటినీ కూడా అయితే ప్రశాంత్ మనం చూసుకుంటే ఏపీలో అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో, ఎందుకంటే అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లకు భద్రపరిచే విధానంలో ఏం చేశారంటే ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్ళడానికి కొన్ని ప్రత్యేక హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, అలాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? ఆ అవసరం లేదనుకోవచ్చా? ఎస్ అర్చన, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిచ్యువేషన్స్ కి కనీసం రోడ్డు సౌకర్యం లేని వాటికి హెలిప్యాడ్లను అరేంజ్ చేశారు. కానీ తెలంగాణలో మారుమూల గ్రామాలకు, ముఖ్యంగా ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతంలోని లోపల ఆదివాసీ గుడిసెళ్లలో, గూడెళ్లలో కూడా కొంత రోడ్డు మార్గం ఉండడం, వాహనాల ఫ్లెక్సిబిలిటీ ఉండడంతో అయితే అన్ని చోట్ల కూడా వాహనాల అవైలబిలిటీ ఉన్నది. అక్కడ భారీ భద్రతా నడుమ అటు ఆర్మ్డ్ ఫోర్స్ ను, అదేవిధంగా పారామిలిటరీ బలగాలను, అటు నక్సల్స్ ప్రభావిత యాంటీ నక్సల్ స్క్వాడ్ ను అందుబాటులో ఉండడం కారణంగా అటు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగినప్పటికీ కూడా ములుగులో
భూపాలపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అటు ములుగు ఎస్పీ శబరీష్ ఇదే విధంగా భూపాలపల్లి ఎస్పీ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. స్వయంగా వాళ్ళిద్దరు పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అలజడి గానీ అవాంఛనీయ సంఘటనలు గానీ ఆ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు స్వయంగా ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా పోలింగ్ బూతులలో స్వయంగా ప్రజల మధ్యలో ఉండి పర్యవేక్షణ చేయడం తోటి ఎలాంటి ఇబ్బందులు అయితే జరగలేదు. ములుగు నియోజకవర్గం అటు మహబాద్ కు సంబంధించి, ఇటు భూపాలపల్లి నియోజకవర్గం, ఇటు వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి అన్ని కూడా బస్సెస్ ద్వారా ఏదైతే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన బస్సెస్ ద్వారా అన్ని రూట్లలో అన్ని గ్రామాలలోకి ఉన్నటువంటి ఏదైతే బస్సెస్ ఉన్నాయో ఆ బస్సెస్ ద్వారానే ఆ జిపిఎస్ ట్యాగింగ్ ఉన్నాయి. అన్ని బస్సులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎలాంటి చిన్న లోపం జరిగినా కూడా జిపిఎస్ ద్వారా మళ్ళా వెంటనే ఆ వాహనాలను ట్యాగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అవసరమైతే ఇంకో వాహనాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు అర్చన. ఇక్కడ ములుగులో కానీ ఇటు భూపాలపల్లిలో కానీ ఎలాంటి హెలిప్యాడ్స్ కానీ ఏవి లేవు. రోడ్డు మార్గం ద్వారానే ఇవన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించే అవకాశం ఉంది అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్. రైట్, మనం చూస్తున్నాం మావోయిస్ట్ ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాల్లో